హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో మ్యాథ్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ అయితే చూద్దామండి. సో మన ఛానల్లో వచ్చేసి అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు మీరు ప్రిపేర్ అవ్వడానికి యూస్ఫుల్ అయ్యే విధంగా ప్రతిరోజు కూడా అప్లోడ్ అయితే అవుతూ ఉంటాయండి. సో వీడియోస్ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. సో మీకు కనుక వీడియోలు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. సో ఈ వీడియోలో మ్యాథ్స్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. దత్తాత్రేయ రామచంద్ర క్రాపేకర్ 1986వ సంవత్సరంలో మరణించను అనేసి ఇచ్చారు. 1986ను ఉపయోగించి ఎన్ని పర్యాయములు తీసివేసిన క్రాపేకర్ స్థిరాంకము 6174 లభించును అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు క్రాపేకర్ కాన్స్టెంట్ వాల్యూ, క్రాపేకర్ స్థిరాంకం యొక్క వాల్యూ కూడా మనల్ని క్వశ్చన్లలో అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు. సో ఆ వాల్యూ ఏందండి 6174. గుర్తుపెట్టుకోండి, 6174ను మనము క్రాపేకర్ స్థిరాంకము అనేసి అంటామండి. సో ఇక్కడ ఎలా చేయాలంటే క్రాపేకర్ స్థిరాంకం మనకు ఏం తెలియజేస్తుంది అంటే ఇచ్చినటువంటి అంటే క్రాపేకర్ నియమం ఏంటంటే ఇచ్చినటువంటి 4 అంకెల సంఖ్యలోని అంకెలను, సో మనకు ఈ వాల్యూ అయితే ఇచ్చారు కదా, సో ఈ సంఖ్యలోని అంకెలను అవరోహణ క్రమంలో, అలాగే అంటే ఫస్ట్ వచ్చేసి అదే అంకెను అవరోహణ క్రమంలో రాయాలండి. నెక్స్ట్ దాన్నే మనము ఆరోహణ క్రమంలో కూడా రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనకు చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనము దీన్ని ఆరోహణ క్రమంలో రాద్దామండి. సో ఫస్ట్ 1986 ఉంది కదా. సో ఇక్కడ ఫస్ట్ క్రాపేకర్ నియమం చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ఇచ్చినటువంటి నెంబర్ను అవరోహణ క్రమంలో రాద్దాము. సో ఎంత 9861 అవుతుంది. నెక్స్ట్ ఆరోహణ క్రమంలో రాద్దాము, అదేమవుతుంది 1689. సో ఇలా పెద్ద సంఖ్యలో నుంచి చిన్న సంఖ్యను తీసేస్తే మనకు ఒక నెంబర్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఆ వచ్చినటువంటి నెంబర్ను కూడా మనం అదేవిధంగా ఒక పెద్ద సంఖ్య అలాగే ఒక చిన్న సంఖ్యను చేసి దాంట్లో నుంచి మళ్ళీ తీసేయాలండి, మళ్ళీ ఒక నెంబర్ వస్తుంది. సో ఈ విధంగా మనము ఎన్ని స్టెప్పులను రిపీట్ చేస్తే మనకి క్రాపేకర్ స్థిరాంకం వస్తుంది అనేసి ఇచ్చారు. మీకు చెప్పాను కదా, క్రాపేకర్ నియమం అంటే ఇచ్చినటువంటి నెంబర్ను వచ్చేసి మనము ఫస్ట్ అవరోహణ క్రమంలో రాసుకోవాలి, తర్వాత ఆరోహణ క్రమంలో రాసుకోవాలి. దీంట్లో నుంచి ఫస్ట్ పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ను తీసేస్తే మనకు ఒక నెంబర్ వస్తుంది. సో ఫస్ట్ స్టెప్ 1 చేద్దాము, మీకు అర్థమవుతుంది. 9861 మైనస్ 1689. పెద్ద కష్టమేం కాదండి, మనం నియమం అనేది తెలుసుకోవాలి. సో ఇచ్చినటువంటి నెంబర్ని నేను ఫస్ట్ పెద్ద నెంబర్ రాసుకున్నాను, తర్వాత చిన్న నెంబర్ రాసుకున్నాను. దీంట్లోంచి తీసేస్తే మనకు 8172 వచ్చిందండి. సో నెక్స్ట్ స్టెప్లో మనము 8172ని అవరోహణ క్రమంలో రాసుకుందామండి. 8721 అవుతుంది. నెక్స్ట్ దీన్ని చిన్నగా రాసుకోవాలి. సో చిన్న నెంబర్ అంటే 1278గా రాసుకుంటాం. సో ఎంత వస్తుంది మనకు 7443. కష్టమేం కాదండి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ రాసుకుంటే 7443ని మనము 7443నే అవుతుందండి అవరోహణ క్రమము. నెక్స్ట్ ఆరోహణ క్రమం రాసుకుంటే 3447 అనేది వస్తుంది. సో మనకు వాల్యూ 3996 వస్తుందండి. సో థర్డ్ స్టెప్లో మనకు ఎంత వచ్చింది 3996 వస్తుంది. 3996ని ఇక్కడ రాస్తాను. 3996 మీరు దీంట్లో మనకు తెలుసుకుంటే ఎలా అనేది మీకు ఈజీ అవుతుందండి. సో దీంట్లో మనము అవరోహణ క్రమంలో రాసుకుంటే 9963 అవుతుందండి ఫోర్త్ స్టెప్పు. సో దీంట్లోంచి మళ్ళీ చిన్న నెంబర్ రాసుకున్నట్లయితే 3699 వస్తుంది. సో తీసేస్తే ఎంత వస్తుందండి 6264. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్లో 6264 అండి ఎలా రాసుకుంటాం 6642 అండి మైనస్ 2466. సో ఎంత వస్తుందండి 4176. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూసుకున్నట్లయితే దీన్ని ఎలా రాసుకుంటామండి 7641 మైనస్ 1467. ఒకటి వచ్చేసి అవరోహణ క్రమంలో, ఇంకోటి ఆరోహణ క్రమంలో రాసుకొని పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యలో నుంచి తీసివేస్తూ మనకు స్టెప్ బై స్టెప్ వస్తుందండి. సో 6174 వస్తుంది. సో మొత్తం ఎన్ని స్టెప్పులలో వచ్చిందండి 6 స్టెప్పులలో వచ్చింది. కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి ఎంత అవుతుంది 6 అవుతుందండి. 6 పర్యాయాలు తీసివేస్తే మనకు క్రాపేకర్ స్థిరాంకం అనేది వస్తుంది. సో ఇది ఈజీ ప్రాసెసే, కష్టం అయితే ఏం కాదండి.
ఫస్ట్ మనం తెలుసుకునేంత వరకు మనకు కష్టంగా ఉంటుంది ఏదైనా సరే. సో ఈజీగానే ఉంటుందండి ప్రాసెస్. సో ఫస్ట్ దానికి ఎన్ని పర్యాయాలంటే 6 పర్యాయాలు తీసివేస్తే మనకు వస్తుంది కాబట్టి 3 అనేది ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వీటిని చూసి భయపడాల్సిన అవసరం మనకు ఏమాత్రము కూడా లేదండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఒక సమీకరణం అయితే మనకు ఇవ్వడం జరిగింది. సో ఈ సమీకరణాన్ని చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ 70 / 14 అనేసి ఇచ్చారండి. -7 - 4 = 2 అనేసి ఇచ్చారు. సమీకరణము సత్యమగుటకు బ్రాకెట్లో ఉండదగు సమాసాలు ఏవి అనేసి ఇచ్చారు. సో వేటిని బ్రాకెట్లో ఉంచితే మనకు ఇది ఈక్వల్ అవుతుంది అనేసి ఇచ్చారండి. వెరీ వెరీ ఈజీ. సో ఆన్సర్ ఎంత వస్తుందండి? ఇక మనము చూసుకున్నట్లయితే 70 అండి. 70 / 14 దీన్ని బ్రాకెట్లో ఉంచితే మనకు ఎంత వస్తుందండి? 70 / 14 బ్రాకెట్లో ఉంచి -7 4. సో ఈ రెండింటిని కూడా బ్రాకెట్లో ఉంచుదాం. సో 5 - 3 సో = 2 వస్తుంది. సో కాబట్టి మనము దేనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి? 4th ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 3 and 4 ఇచ్చినప్పటికీ మనకు ఈ రెండింటిని బ్రాకెట్లో ఉంచితే మనకు 2 అనేది వస్తుందండి. సో మనకు ఆప్షన్స్లలో ఇది ఇచ్చారు, ఇది ఇచ్చారు. సో మనము ఆ రెండింటిని పెట్టే బదులు 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఒక్కొక్కసారి 3 పెట్టినా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 4 వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 18 కిలోగ్రాములు మరియు 52 కిలోగ్రాములకు మిల్లీగ్రాములు ఎన్ని అనేసి ఇచ్చారండి. ఫస్ట్ ఇక్కడ 18 కిలోగ్రామ్స్ని మనము మిల్లీగ్రాములలోకి మార్చుకోవాలి. అలాగే 52 గ్రామ్స్ని కూడా మనము మిల్లీగ్రామ్స్లలోకి మార్చుకోవాలండి. సో ఇక్కడ మీకు 1 kg = ఎంత అండి? 100 గ్రామ్స్, 1000 గ్రామ్స్ అండి. నెక్స్ట్ 1 గ్రామ్ = 1000 మిల్లీగ్రామ్స్. సో కాబట్టి ఇక్కడ మనకు 18 కిలోగ్రామ్స్ అనేసి ఇచ్చారు. సో 18 కిలోగ్రామ్స్ వచ్చేసి మన గ్రామ్స్లలోకి మారుస్తే ఎంత వస్తుందండి? 18,000 గ్రాములు వస్తుంది. అలాగే 52 గ్రాములను మార్చుకున్నట్లయితే మనకి ఎంత వస్తుంది? 5,200 మిల్లీగ్రాములు వస్తుంది. సో ఈ విధంగా మనము జస్ట్ ఆ గ్రాములను అలాగే కిలోగ్రాములను మిల్లీగ్రాములలోకి మారుస్తే వస్తుంది. సో మిల్లీగ్రాములకు మీకు ఫార్ములా చెప్పాను కదా. సో ఇది జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ ఎంత వస్తుందండి? ఆప్షన్ 2 వస్తుంది. 18,52,000 వస్తుంది. సో ఈజీనే కదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ 32 మరియు 60ల కసాగు ఎంత ఇచ్చిండ్రండి? 12 ఆఫ్ 3x + 1 అయినా x యొక్క విలువ ఎంత అనేసి ఇచ్చారు. సో x యొక్క విలువ అనేది కనుక్కోవాలండి. సో ఇక్కడ మనము జస్ట్ ఆప్షన్స్ వెరిఫికేషన్స్లో నుంచి మనం వెళ్దామండి. ఈజీగా ఉంటుంది. సో ఆప్షన్స్ వెరిఫికేషన్ చేయండి. సో మనం డైరెక్ట్గా 13th చేస్తే ఎలా వస్తుందో చూపిస్తాను. సో 12 ఆఫ్ 3 ఇంటూ ఎక్స్ అంటే ఎంత అనుకున్నామండి? 13 తీసుకుందాం ఇక్కడ +1. సో ఎంత అవుతుందండి? సో ఇక్కడ 13 × 3 = 39 +1 40 అవుతుంది. సో 12 × 40 ఎంత అవుతుందండి? సో ఇది వచ్చేసి మనకు 480 అవుతుంది. సో ఇక్కడ 480 అనేది మనకు 32 అలాగే 60 ఈ రెండు నెంబర్లు కూడా డివిజబుల్ అవుతాయా అవవా చెక్ చేసుకోండి. ఫస్ట్ మనము మామూలుగా ప్రాసెస్ చేయాలంటే 32 60లకు కసాగు కట్టుకొని దాని ఎక్స్ వాల్యూని కనుక్కొని ఇలా సబ్స్టిట్యూట్ చేస్తూ వెళ్ళాలి. సో మనము ఆప్షన్స్ వెరిఫికేషన్ మెథడ్లో చేద్దాము. సో ఇక్కడ మనకు ఎంత వచ్చిందండి? ఇక్కడ ఆప్షన్ మనం 4 అనేది సెలెక్ట్ చేసుకున్నాము. సో 13th అనేది మనం ఎక్స్ ప్లేస్లో పెడితే ఎంత వచ్చింది మనకు? 480. ఈ 480 అనేది కూడా 32తో డివిజబుల్ అవ్వాలి, అలాగే 60తో అవ్వాలండి. సో 60తో చేసినట్లయితే 68 * 480 అండి. అలాగే 32తో మనము డివిజబుల్ చేసినట్టయితే 32 15 * 480. సో కాబట్టి డివిజబుల్ అయినది. సో
మనకు డివిజబుల్ అవ్వకపోతే వేరే స్టెప్కి వెళ్ళాలండి. సో డివిజబుల్ అయితే అయిపోయినాయి కాబట్టి మనకు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందండి? 13 అవుతుంది. మనకు ఈ ఎక్స్లో ప్లేస్ చేసినటువంటి వాల్యూ ఏదైతే ఉందో, అంటే మనం 9 తీసుకున్నా, 7 తీసుకున్నా, 11 తీసుకున్నా కూడా ఇప్పుడు మనం ప్రాసెస్ ఎలా అయితే చేసామో అదే విధంగా చేయండి. సో మీరు చేసినప్పుడు 32, 60 తోటి మనకు డివిజబుల్ అవ్వదండి. సో కాబట్టి మనకు ఎక్స్ వాల్యూ అది కాదు. సో ఇక్కడ మనం 13 తీసుకున్నప్పుడు మాత్రమే మనకు వచ్చినటువంటి నెంబరు 60 తోటి అలాగే 32 తోటి కూడా డివిజబుల్ అవుతుంది కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి మనకు 13 అవుతుందండి. సో మీరు కావాలంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. ఏ కనిష్ట సంఖ్యను 5607 నుంచి తీసివేస్తే పరిపూర్ణ వర్గం వస్తుంది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు 5607కు దగ్గరగా ఉండే పరిపూర్ణ వర్గాలను రాసుకుందాము. సో 75 స్క్వేర్ అండి. 75 స్క్వేర్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుందంటే 5625 అవుతుంది. అలాగే 74 స్క్వేర్ కూడా చూద్దాము. సో ఇది మనకు 75 ఎక్కువగా ఉంది కాబట్టి 74 స్క్వేర్స్ వచ్చేసి 5476 అవుతుంది. సో ఇక్కడ మనకు ఈ 5607ని మనకు దగ్గరగా ఉండేటటువంటి వర్గం నుంచి తీసేయాలండి. సో 5625 అనేది మనకు కొంచెం నెంబర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ 5476 నుంచి తీసేద్దాం. 5607 మైనస్ 5476 సో ఎంత వస్తుందండి? 131 వస్తుంది. సో ఇక్కడ మనకు 131 అండి. 131 అనే సంఖ్యను 5607 నుంచి తీసేస్తే మనకు ఎంత వస్తుందండి? వర్గము 74 స్క్వేర్ వస్తుందండి. 74 స్క్వేర్ అనే నెంబర్ వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ 2 వచ్చేసి రైట్ అండి. సో దగ్గరగా ఉన్నటువంటి స్క్వేర్స్ తోటి చేయండి, కరెక్ట్గా ఆన్సర్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ద వాల్యూ ఆఫ్ అనేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 2/5 అండి. 2/5ని మనము ఎలా రాసుకుంటాము? 2/5 అలానే రాసుకోండి. ఇంటూ 5 1/4 అంటే మనకెంత? 21/4 ప్లస్ ఇక్కడ 2 3/5 అంటే ఎంత వస్తుందండి? మనకు 13/5 ఇంటూ 3. సో ఎంత వస్తుందండి? 21/10 ప్లస్ అలాగే 39/5. సో దీన్ని వచ్చేసి మనము కింద 2 ఈక్వల్గా వచ్చేటట్టు రాసుకోవాలి అంటే ఇక్కడ ఇంటూ 2తో చేయాలండి. సో ఇంటూ 2తో వేసినట్టయితే మనకు వాల్యూ అనేది ఎలా వస్తుందో చూద్దాము. 21/10 అలానే రాసుకుందాము. ఇక్కడ 39/5 ఇంటూ 2 అండి. సో మీరు పేపర్లలో చేసుకోండి. 21/10 ప్లస్ 39/5 ఇంటూ 2 ఎంత అవుతుందండి? 78/10 దట్ ఈక్వల్ టు 21 ప్లస్ 78 అండి. సో 99/10. 99/10 అంటే మనం ఎలా రాసుకుంటాము? మిశ్రమ భిన్నంగా 9/10. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత అండి? ఆప్షన్ 3. సో ఈ విధంగా రాసుకోండి ఈజీగా. 5 1/4ను మనం ఎలా రాసుకుంటాము? 21/4. అలాగే ఇక్కడ 2 3/5ని ఎలా రాసుకుంటాము? 13/5 అండి. 13/5. సో ఈ విధంగా చేస్తే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్, ఒక వస్తువు యొక్క ధరను రెట్టింపు చేసిన ధర యొక్క పెరుగుదల శాతం ఎంత అనేసి ఇచ్చారండి. సో ఫస్ట్ ఒక ధరను రెట్టింపు చేసిన, సో ఒరిజినల్ ప్రైస్ అండి. ఒరిజినల్ ప్రైస్ మనం ఎంత అనుకుందాము? 100 రూపీస్ అనుకుందాము. సో దాన్ని రెట్టింపు చేసాము. సో డబల్ ప్రైస్ రెట్టింపు చేసినాం కాబట్టి డబల్ ప్రైస్ ఎంత అవుతుంది? 200 అవుతుంది. సో ఇప్పుడు ధర యొక్క పెరుగుదల శాతం ఎంత అనేసి ఇచ్చారండి. సో ఎంత పెరిగింది? 100 పెరిగింది. 100 అంటే ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందని చెప్తాము? 100% అనే చెప్తాం. సో కాబట్టి ఎంత? ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుందండి. ఏం లేదు, జస్ట్ క్వశ్చన్ని 1కి 2 సార్లు చదవండి. ఒక వస్తువు యొక్క ధరను రెట్టింపు చేసిన అన్నారు. సో నేను ఒరిజినల్ ప్రైస్ని ఎంత తీసుకున్నాను? 100 తీసుకున్నాను. ధరను రెట్టింపు చేశారు కాబట్టి ఎంత అయిందండి? 100 నుంచి 200 అయిందనమాట. సో ధర యొక్క పెరుగుదల శాతం ఎంత అనేసి ఇచ్చారు. సో ఎంత పెరిగింది మనకు? 100 పెరిగింది. సో దాన్ని శాతంలోకి మార్చడం మనకు 100 వస్తుంది. సో ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ మరియు బిల యొక్క ఆదాయముల నిష్పత్తి 3:4 అని ఇవ్వడం జరిగింది. బి యొక్క ఆదాయము ఏ కన్నా 750 ఎక్కువైనా ఏ ఒక్క ఆదాయం ఎంత అనేసి ఇచ్చారండి.
సో ఫస్ట్ ఇన్కమ్స్ A:B ఎంత అండి 3:4 అనేసి ఇచ్చారు. సో వీటి యొక్క డిఫరెన్స్ ఎంత అండి 4 - 3 డిఫరెన్స్. సో ఒక పార్ట్ అనేది మనకు డిఫరెన్స్ వచ్చిందండి. ఇక్కడ ఆదాయముల నిష్పత్తి అంటే ఇతనికి 3x ఉంది అంటే ఇతనికి 300 రూపీస్ వస్తుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏకి 300 రూపీస్ వస్తుంటే బీకి ఎంత వస్తుంది 400 రూపీస్ వస్తుంది. సో ఎంత డిఫరెన్స్ 400 రూపీస్ డిఫరెన్స్. సో ఆ విధంగానే ఏకి 3 రూపీస్ వస్తుంది అనుకుందాము, బీకి 4 రూపీస్ వస్తుంది అనుకుందాం. సో ఎంత అండి డిఫరెన్స్ ఓన్లీ 1 రూపీ. సో ఆ డిఫరెన్స్ ఎంత అన్నాడు మనకు 1 పార్ట్ ఈక్వాలిటీ ఎంత అవుతుందండి 750 అవుతుందండి. సో ఎలా అవుతుందంటే చూద్దాం ఒకసారి. ఇక్కడ ఆదాయాల నిష్పత్తి 3:4 అనేసి ఇవ్వడం జరిగింది. సో బి యొక్క ఆదాయము ఏ కన్నా 750 ఎక్కువ అన్నాడు. సో ఇక్కడ మనం బి ఆదాయం చూసుకున్నట్లయితే ఎంత అండి ఒక పార్ట్ ఎక్కువ ఉంది, ఏ కన్నా ఓన్లీ ఒక పార్ట్ మాత్రమే ఎక్కువగా ఉంది అని మీరు అజంప్షన్స్ చేసుకోండి అంతే. సో ఒక పార్ట్ ఎక్కువగా ఉంది, డిఫరెన్స్ ఎంత ఒక పార్ట్ ఎక్కువగా ఉంది. సో ఎంత ఆ అమౌంట్ 750 అని వీళ్ళే ఇవ్వడం జరిగింది. ఒక పార్ట్ 750 అయితే ఏ ఒక్క ఆదాయం అన్నాడు. సో ఏ యొక్క ఆదాయం ఎంత అవుతుందండి 3x. సో ఈ ఎక్స్ను మనం డిఫరెన్స్ అనుకున్నాం కదా, ఆ డిఫరెన్స్ ఎంత 750 రూపీస్. సో ఎంత అవుతుందండి 2250 రూపాయలు. సో ఎంత వస్తుంది ఆప్షన్ 1 కరెక్ట్ అండి. ఏం లేదండి ఈజీగా చెయ్యండి. సో ఇక్కడ మనకు డిఫరెన్స్ 1 పార్ట్ మాత్రమే వచ్చింది. ఇక్కడ మీరు పర్సంటేజెస్ అనేది మీకు మార్చినా కూడా ఈజీగా చేయొచ్చు. 5:6 ఇచ్చినా లేకపోతే 11:10 ఇచ్చినా కూడా లేకపోతే 2 డిఫరెన్స్ వచ్చినా కూడా అంతే అండి. సో ఇక్కడ మనకు ఎంత ఎక్కువ అనేసి ఇచ్చారు కాబట్టి దాన్ని బట్టి మీరు ఈజీగా చెయ్యొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ 3264 మంది విద్యార్థులు గల ఒక పాఠశాలలో 102 మంది ఉపాధ్యాయులు కలరు. అయినా ప్రతి ఉపాధ్యాయునికి ఎంతమంది విద్యార్థులను జత చేయడం జరిగింది అనేసి ఇచ్చారండి. సో దీంట్లో ఏం లేదు, టోటల్ మెంబర్స్ అండి 3264. సో మొత్తం ఎంతమంది ఉపాధ్యాయులు 102. సో ఎంత వస్తుందండి 32. ఎంత వస్తుంది 32 అంతే కరెక్ట్. ఏం లేదండి క్వశ్చన్ని చదవండి. సో నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఎప్పుడు కూడా మ్యాథ్స్ని చూసి భయపడద్దు, ఈజీగానే ఉంటాయండి. అన్ని క్వశ్చన్స్ చెప్తాను. నెక్స్ట్ బొమ్మ కారు అమ్మిన వేళ 540, దుకాణదారుడికి వచ్చిన లాభం వచ్చేసి 25% అండి. అయితే ఆ బొమ్మ యొక్క కొన్న వెల ఎంత అనేసి ఇవ్వడం జరిగింది. బొమ్మ యొక్క కొన్న వెల అయితే మనల్ని అడుగుతూ ఉన్నాడండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలండి అమ్మిన వెల చూసుకుందాం. సో ఎంతకు అమ్మాడు 540 రూపాయలకు అమ్మాడు. సో ఇప్పుడు కొన్న వెల కనుక్కోమంటున్నారు కాబట్టి కొన్న వెల ఈక్వల్ టు సో అమ్మిన వెల అండి ఎంత 540 బై 1 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది వేయాలండి ఇక్కడ. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత మనకు 25%. 25% అంటే 20/100. సో 25/100 ఎలా రాసుకుంటాము 0.25. సో మనకు వాల్యూ ఎంత వస్తుందండి 540 డివైడెడ్ బై 1.25. సో ఈక్వల్ టు ఎంత వస్తుందండి 432 రూపీస్ వస్తుందండి. ఆప్షన్ 1 కరెక్ట్. ఏం లేదండి ఇక్కడ కొన్న వెలకి ఫార్ములా ఈక్వల్ టు అమ్మిన వెల బై 1 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అండి. షార్ట్ కట్ ఈజీగా ఎలా చేయాలో. సో ఇక్కడ మనకు ప్రాఫిట్ ఎంత వచ్చిందండి 25% అండి. సో 25%ని మనం ఎలా రాసుకుంటాము 25/100. సో దట్ మీన్స్ ఎంత అండి 0.25 అనమాట. సో 540 బై 1.25 ఈక్వల్ టు ఎంత వస్తుందండి, దీన్ని మనం డివైడ్ చేస్తే 432 రూపీస్ వస్తుందండి. సో ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 2 రకాల దత్తాంశ వివరాలను పోల్చడానికి ఉపయోగపడే గ్రాఫ్ ఏది అనేసి ఇచ్చారండి. సో 2 దత్తాంశాల వివరాలను పోల్చాలంటే మనకు ఒక కమ్మీ రేఖా చిత్రం ఉందండి. సో పోల్చాలి అంటే మనకు ఇంకొక కమ్మీ రేఖా చిత్రం ఉంటేనే కదా దీంట్లో ఎక్కువ ఉంది దీంట్లో తక్కువ ఉంది అనేది మనం చెప్పగలము. సో కాబట్టి ఏముండాలండి
రెండు రకాల దత్తాంశ వివరాలు పోల్చడానికి జంట కమ్మీ రేఖా చిత్రాలు కంపల్సరీగా ఉండాలి. సో ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ క్రింది దత్తాంశం నుండి సరి అయినది ఏది అనేసి ఇచ్చారండి. క్రింది దత్తాంశం నుంచి సరి అయినది. సో ఫస్ట్ మధ్యగతము బహుళకం అడిగారండి. సో బహుళకం చూద్దాం. బహుళకం అంటే ఏంటంటే మనకు దత్తాంశంలో ఎక్కువసార్లు పునరావృతమైనటువంటి నెంబర్నే మనము బహుళకంగా తీసుకుంటాం. సో ఇక్కడ 35 అనేది 2 టైమ్స్ వచ్చిందండి. అలాగే 32 అనేది 2 టైమ్స్ వచ్చింది. సో బహుళకం వాల్యూ మనకు ఎంత ఉంటుందండి? 35. సో ఈ ఆప్షన్ రాంగు, ఈ ఆప్షను రాంగు, ఈ రెండిట్లోనే. సో మధ్యగతం కనుక్కోవాలి. మధ్యగతం కనుక్కోవాలంటే ఫస్ట్ ఇచ్చినటువంటి దత్తాంశాన్ని మనము ఆరోహణ క్రమంలో అంటే చిన్న నుండి పెద్దగా రాసుకోవాలి. సో రాసుకుందామండి. 32, నెక్స్ట్ 34, 35, 38, అలాగే 42. సో దీంట్లో మనకు మధ్యలో ఉన్నదే మధ్యగతం అవుతుందండి. సో ఇక్కడ ఈ మూడు నెంబర్లు తీసేస్తే మధ్యలో ఉండేటటువంటి నెంబర్ మధ్యగతము. సో ఎంత? 35 అండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. మధ్యగతం అంటే ఇచ్చినటువంటి దత్తాంశంలో వచ్చేసి మనము చిన్న నుండి పెద్దగా రాసుకోవాలండి. సో రాసుకున్న తర్వాత మధ్యలో ఉండేటటువంటి నెంబరే మధ్యగతం అవుతుంది. నెక్స్ట్ బహుళకము అంటే ఇచ్చినటువంటి దత్తాంశంలో మనకు ఎక్కువ సార్లు ఏ నెంబర్ అయితే రిపీట్ అవుతుందో అది మనకు బహుళకం అవుతుంది. ఇక్కడ 32, 35 రిపీట్ అయ్యాయి కాబట్టి ఇక్కడ మనకు బహుళకాలు 2 వస్తాయండి. ఆప్షన్ 2 కరెక్ట్ అండి.